మాట్లాడుతుంటారు. ఒకసారి మీరు చూడాలి, ఇది వినాలి. ముఖ్యమంత్రి గారే వేస్తున్న సందర్భంగా ఎలక్షన్ కూడా ఆపింది. నేను కేవలము కొంతవరకు వేయగలిగినాము, మిగిలినవంతా కూడా పెండింగ్ లేకుండా వెంటనే ఎలక్షన్ కూడా ఇస్తామని చెప్పాను కదా. దాంతోపాటు ఇప్పుడు కొత్తగా వేయాల్సిన రైతు భరోసా, ఇప్పుడు ప్రభుత్వం వేయాల్సిన రైతు భరోసా కూడా గతంలో 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్ట్ చేయకుండా మీరు ఇస్తామన్నటువంటి రైతు భరోసాని పూర్తిగా గత ప్రభుత్వం ఇచ్చినట్టుగా అందరికీ వర్తింపజేసే విధంగా, మీరు ల్యాండ్ పెట్టిన విధంగా 15,000 కాడికి కూడా మనం రైతు భరోసాలు వేయాల్సిందిగా మేము డిమాండ్ చేశాము. ఖచ్చితంగా మరి వెంటనే వేయడం వల్లనే రైతులకు లబ్ధి జరుగుతుంది, పెట్టుబడి సాయం కింద వస్తుంది. ఎందుకంటే ఒకవైపు మనము ఇస్తామని చెప్పినటువంటి మాఫీ చేస్తామన్నటువంటి రుణమాఫీ చేయక బ్యాంకుల్లో లోన్ ఇవ్వడం లేదు కాబట్టి మనకి పెట్టుబడి సాయం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అట్లీస్ట్ ఈ డబ్బులను మీరు వెంటనే వేస్తే పెట్టుబడి సాయం కింద పనికొస్తుందని చెప్పి వారికి చెప్పండి. ఇంకొకటి ఇది కూడా వినాలి మీరు. 3 కిలోలు 4 కిలోలు ఏ రకంగానైతే తేమ పేరు మీదనో తమ పేరు మీదనో కట్ చేస్తూ రైతుల కోసం ఉంచుకుంటున్నటువంటి రైస్ మిల్లర్ల విషయంలో కూడా నేను చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు వెంటనే మరి అధికారులకు ఆదేశించడం సంతోషంగా ఉంది. కానీ అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది, వెంటనే అమలు చేయాలని చెప్పి కూడా వారికి కోరడం జరిగింది. మరి రైతు సమస్యలతో పాటు రైతు పడుతున్నటువంటి గోసతో పాటు ఇతర అంశాలు కూడా మరి వారి దృష్టికి తీసుకెళ్లడం, వారు మరి సానుకూలంగానైతే స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు ఈ 4 కిలోలు 3 కిలోలు ఎక్సెస్ గా చెప్తున్నటువంటి ఈ వేయి ఆపల పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున మేము మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుందని. రైట్, ఎవరు వీళ్ళు? భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు. ఏం రాసిర్రు ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. బహువదీయులు ఎలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభాపక్ష నేత తెలంగాణ, రామారావు పటేల్ ఎమ్మెల్యే ముథోల్, పైడి రాకేష్ రెడ్డి ఎమ్మెల్యే ఆర్మూర్. ఓకేనా, క్లియర్ కట్టా. ఇక్కడ ముగ్గురు ఎమ్మెల్యేలు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కలిసి, సరే యనుమల రేవంత్ రెడ్డికి ఒక లేఖ ఇచ్చిన అని పెట్టారు. ఆ లేఖను ఒకసారి నేను చదువుతా, మీరు జాగ్రత్తగా వినాలి. ఈ లైవ్ను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయాలి. ఏంది రంజిత్ అన్నకు టైము పడేయో లేదా ఈ టైంలో పెట్టిందంటే ఇది రాష్ట్ర ప్రజలకు అందాల్సిన సందేశం. అసలు ఏం జరిగింది అనేది యావత్తు తెలంగాణ సమాజం ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా కంటి రెప్పను మూయకుండా కంటి రెప్పను ఓపెన్ చేసి ఒకసారి జాగ్రత్తగా చూడుర్రి. ఇక్కడ ఏం కనబడుతుంది? ఎలేటి మహేశ్వర్ రెడ్డి ఫ్లోర్ లీడరు, లెజిస్లేటివ్ అసెంబ్లీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ 009 నిర్మల్ కాన్స్టెన్సీ. ఇక దీనికి సంబంధించిన అడ్రస్ మీ దగ్గర ఉన్నది. 18/5/2024. నేను ప్రతిదీ కూడా చదువుతా, జాగ్రత్తగా వినండి. గౌరవనీయులైన శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హైదరాబాద్ నమస్కారములతో. విషయం: ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కారం. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వరి క్వింటాల్కు 500 బోనసు చెల్లించడం గురించి. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా ఇంకా వరి ధాన్యం కొనుగోలుల జాప్యం ఉండడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు అవుతున్నా కూడా ఇంకా కూడా వరి ధాన్యంలకు సంబంధించి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లారీలు, హమాలీలు, గన్నీ బ్యాగుల కొరత వల్ల కొన్ని చోట్ల రైతులు ధాన్యం తెచ్చి నెల రోజులు అవుతున్నా కాంట అంటే తూకం కాకపోవడం దారుణం. అకాల వర్షాల వల్ల కొన్ని చోట్ల కళ్ళాలలో ధాన్యం తడిసిపోగా ఇక కొనుగోలు కేంద్రాలలో వర్షాలకు ధాన్యం తడిసిపోవడానికి నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయలేకపోవడమే కారణం. ఇక ధాన్యం కాంటా కోసం కొనుగోలు కేంద్రాలలో అన్నదాతలు వారాల తరబడి నిరీక్షించాల్సి రావడం, కాంటా అయిన ధాన్యాన్ని లారీల కొరత వల్ల మిల్లులకు తరలించకపోవడం, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తేమ పేరుతో తూకం వేయకుండా తిరస్కరించడం, తేమ తరుగు పేరుతో బస్తాలకు 4 కిలోలు కోత పెట్టడం అంటే మిల్లర్లు రైతులను దోచుకోవడమే. ఓకేనా? ఇలాంటి ధాన్యం కొనుగోలు సమస్యను భరించలేక రైతులు ఇటీవల కొన్ని చోట్ల రాస్తా రోకోలు నిర్వహించగా మరికొన్ని చోట్ల ధాన్యాన్ని నిప్పుపెట్టి తమ నిరసనను తెలిపారు. ధాన్యం కొనుగోళ్ల సమస్య పరిష్కారం కోసం అన్నదాతలు ఇలా రోడ్లెక్కడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నెల రోజులుగా రైతులు ఇబ్బంది పడుతున్న సంబంధిత అధికారులు, మంత్రులు పట్టించుకోకపోవడం మరీ దారుణం. అందుకే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం. ముఖ్యమంత్రిగా మీరు తక్షణమే స్పందించి రైతు ధాన్యం కొనుగోలు సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం.
ముఖ్యమంత్రిగా మీరు చొరవ తీసుకొని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి. లారీలు, హమాలీలు, గన్ని బ్యాగుల కొరత లేకుండా చూడాలి. తడిసిన ధాన్యాన్ని 17% తేమ నిబంధనలు విధించకుండా కొనుగోలు చేయాలి. తేమ తరుగు పేరుతో బస్తాకు 4-5 కిలోల మేర కోత విధించరాదు. బి గ్రేడ్ విధానాన్ని ఎత్తివేసి ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేయాలి. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు క్వింటాల్ వరకే 500 బోనస్ మొత్తాన్ని ఇప్పుడు కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని తక్షణమే చెల్లించాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి రైతుల మద్దతే కీలకం. కాంగ్రెస్ వరంగల్ రైతుల డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. రైతులకు న్యాయం చేయాలి. కొద్ది రోజులలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్నందున ఇచ్చిన హామీ మేరకు రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000, రైతు కూలీలకు ఏటా 17,000 చెల్లించాలని, ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని, చేస్తామన్న మాట నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాం. ఇట్లు భవదీయులు ఎలేటి మహేశ్వర్ రెడ్డి గారు, బీజేపీ శాసనసభాపక్ష నేత. దానితో పాటు ఇంకో పెద్ద మనిషి పేరు రాశారు. అయిపోయిందా లెటరు? లేకమ్మ అయిపోయింది. సరే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? మీకు కొన్ని విషయాలు తీసుకొస్తా. ఇప్పుడు మీకు కోపం వచ్చినా, సుర్రుమన్నా, బర్రుమన్నా, తుర్రుమన్నా, ఏమన్నా కూడా కొంచెం జాగ్రత్తగా వినుర్రి. తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నా, ఒక్కసారి ఇది చూసిరు కదా, ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది యావత్తు తెలంగాణ సమాజం అంతా ఆలోచించాలి. నేను చదివిన లేక మీరు యాజ్ టీజ్గా ఉన్నది.